భక్తులారా నమస్కారం. వృశ్చిక రాశివారు ఈ వీడియోని మీరు చూస్తున్నట్లయితే అది యాదృచ్ఛికం కాదు. కొన్నిసార్లు భగవంతుడు మనకు ప్రత్యక్షంగా కాకుండా సంకేతాల ద్వారా, అవకాశాల ద్వారా, మనసులో కలిగే ప్రేరణ ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేస్తాడు. రాబోయే 72 గంటలు మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన మలుపుకు సంకేతంగా ఉండవచ్చు. ఈ సమయం మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు, మీ విశ్వాసం, మీ సహనాన్ని పరీక్షించే సమయంగా ఉండవచ్చు. వృశ్చిక రాశివారికి దేవుడు ఇచ్చిన వరం రాబోయే 72 గంటల్లో మీ జీవితంలో శుభ మార్పులకు సంకేతాలు కనిపిస్తున్నాయి. అందుకే వృశ్చిక రాశి వ్యక్తులారా, ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియోలో చెప్పబోయే ఆధ్యాత్మిక సూచనలను చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ అదే సూచన కొందరి జీవితంలో సానుకూల మార్పుకు కారణమైంది. ఇప్పుడు మీరు వింటున్న ఈ మాటలను ఒక సాధారణ జ్యోతిష్య ఫలితంగా కాకుండా ఒక ఆధ్యాత్మిక సందేశంగా వినండి. ఈ వీడియోలో చెప్పే విషయాలు మీలో ధైర్యాన్ని, ఆశను, భక్తిని పెంచటానికి ఉద్దేశించినవి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను, జ్యోతిష్య ఫలితాలను, అలాగే దైవానుగ్రహం పొందుకోటానికి మీరు చెయ్యాల్సినటువంటి పరిహారాల గురించి, పాటించాల్సిన నియమాల గురించి, ఇలా మీ రాశికి సంబంధించి ప్రతి ఒక్క అంశం గురించి ఎంతో అధ్యయనం చేసి వీడియోలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి. ఎవరైతే పూర్తి భక్తితో వీడియోని లైక్ చేసి హరహర మహాదేవ్ అని కామెంట్ బాక్స్లో రాస్తారో వారు అనుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ రాశిలో జన్మించిన వారు బయటికి ఎంత కఠినంగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనస్సును కలిగి ఉంటారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే చివరి వరకు నిలబడతారు. కుటుంబం కోసం, పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం, జీవిత భాగస్వామి కోసం ఎన్నో త్యాగాలు కూడా చేస్తారు. కాని వారి బాధలను అందరికీ చెప్పరు. నిశ్శబ్దంగా బాధలను భరిస్తారు. ఇటీవల మీ జీవితంలో కొన్ని పరిస్థితులు మిమ్మల్ని చాలా ఆలోచింపజేసి ఉండవచ్చు. డబ్బు కోసం కష్టపడినా ఫలితం ఆలస్యం కావటం, చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, ఆరోగ్యంపై ఆందోళన, పిల్లల భవిష్యత్తు గురించి టెన్షన్, అప్పుల భారం, నిలిచిపోయిన పనులు ఇవన్నీ మీ మనసును భారంగా మార్చి ఉండవచ్చు. కాని ప్రతి పరీక్ష తర్వాత ఒక అవకాశం వస్తుంది. ప్రతి చీకటి తర్వాత ఒక వెలుగు ఉంటుంది. అదేవిధంగా ఈ రాబోయే 72 గంటలు మీ జీవితంలో ఒక శుభ సంకేతానికి ప్రారంభంగా ఉండబోతున్నాయి. చాలామంది పెద్దలు ఒక మాట చెబుతారు, భగవంతుడు వరం ఇచ్చే ముందు మనిషి సహనాన్ని పరీక్షిస్తాడు. ఎందుకంటే కష్టాన్ని భరించిన వారే సుఖాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు. మీరు గతంలో అనుభవించిన బాధలు, కన్నీళ్లు, అవమానాలు అన్నీ వృధా కాలేదని, వాటి ద్వారా మీరు మరింత బలంగా మారారని ఈ కాలం మీకు గుర్తు చేస్తుంది. ఈ సమయంలో ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ధనం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. ఒక మంచి అవకాశం కూడా ధనం, ఒక శుభవార్త కూడా ధనం, ఒక మంచి పరిచయం కూడా ధనం, కుటుంబంలో శాంతి కూడా ధనం, ఆరోగ్యం కూడా ధనం, మనసుకు ప్రశాంతత కూడా ధనం. భగవంతుడు ఇచ్చే వరం ఎన్నో రూపాల్లో వస్తుంది. మీ ఇంటి ముందు ధనవర్షం అనే మాటను ఆధ్యాత్మికంగా అర్థం చేసుకుంటే మీ ఇంటి తలుపు తట్టే శుభావకాశాలకు సంకేతంగా చూడవచ్చు. కొందరికి ఆగిపోయిన డబ్బు రావచ్చు, కొందరికి ఉద్యోగంలో మంచి మార్పు రావచ్చు, కొందరికి వ్యాపారంలో కొత్త కస్టమర్లు రావచ్చు, కొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి చర్చ మొదలు కావచ్చు, కొందరికి చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ఫోన్ కాల్ రావచ్చు. అయితే ఆ 72 గంటల ప్రాధాన్యం గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. 72 అనేది ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో మార్పు, పరివర్తన, అంతర్ముఖతకు సంకేతంగా భావించబడుతుంది. 3 రోజులు అంటే ఒక పూర్తి చక్రం. ఒక నిర్ణయం తీసుకోవటానికి, ఒక ఆలోచన మారటానికి, ఒక అవకాశం మన జీవితంలోకి ప్రవేశించటానికి ఇది ఒక ప్రతీకాత్మక సమయం. ఈ సమయంలో మీరు చెయ్యకూడని కొన్ని తప్పులు కూడా ఉన్నాయి. మొదటిది నిరాశ. ఏ పని ఆలస్యమవుతున్నా వెంటనే అది జరగదని అనుకోవద్దు. ఇక రెండవది కోపం. చిన్న విషయానికి పెద్ద గొడవ చెయ్యవద్దు. మూడవది ఇతరులతో పోల్చుకోవటం. మీ సమయం మీది, వారి సమయం వారిది. భగవంతుడు ప్రతి ఒక్కరికీ వేర్వేరు సమయాల్లో ఫలితాన్నిస్తాడు. వృశ్చిక రాశివారికి మరొక ప్రత్యేకమైన లక్షణం ఉంది. వీరికి ఒక అంతర్ముఖ శక్తి ఉంటుంది. చాలాసార్లు జరగబోయే విషయాన్ని ముందుగానే ఊహించగలరు. ఒక వ్యక్తి నిజాయితీగా ఉన్నాడా లేదా అనే విషయం కూడా వీరు త్వరగా గ్రహిస్తారు. ఈ రాబోయే రోజుల్లో మీ అంతరాత్మ చెప్పే మాటను నిర్లక్ష్యం చేయకండి. కొంతమందికి ఒక పాత స్నేహితుడు మళ్లీ కలిసే అవకాశముంది.
కొంతమందికి ఒక కొత్త వ్యక్తి ద్వారా ఉపయోగపడే సమాచారం రావచ్చు. కొంతమందికి చాలా రోజులుగా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదలవచ్చు. ఇవన్నీ చిన్న విషయాల్లాగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. మీ శుభవార్తలను, మీ ప్రణాళికలను, మీ కొత్త అవకాశాలను అందరికీ వెంటనే చెప్పకండి. ప్రతి విషయం ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు నిశ్శబ్దంగా చేసిన పనే విజయాన్ని తీసుకుని వస్తుంది. అసూయ, ప్రతికూల ఆలోచనలు, అనవసర సలహాలు మన మనసును బలహీనపరుస్తాయి. అందుకే ఈ 3 రోజులు మీ లక్ష్యాల గురించి తక్కువగా మాట్లాడండి, ఎక్కువగా ప్రార్థించండి, ఎక్కువగా పనిచేయండి, ఎక్కువగా సానుకూలంగా ఆలోచించండి. ఇక్కడ మీకొక చిన్న ఆధ్యాత్మిక సాధన కూడా చెబుతాను. రాబోయే 3 రోజులు ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాస్లో నీటిని తీసుకుని భగవంతుణ్ణి స్మరించి ఆ నీటిని తాగండి. ఆ తర్వాత 3 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇది మీ మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ తర్వాత మీ రోజును ప్రారంభించండి. ఈ సమయంలో మీరొక చిన్న దానం చేయగలిగితే చాలా మంచిది. ఆకలితో ఉన్న వ్యక్తికి అన్నం పెట్టడం, పక్షులకు గింజలు వేయటం, ఆవులకు గడ్డి పెట్టడం, దేవాలయంలో ఒక దీపం వెలిగించటం, ఇవి మనలో కృతజ్ఞతను పెంచుతాయి. కృతజ్ఞత ఉన్నచోట సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీరు గతంలో చాలా మంది కోసం మంచి చేస్తారు. కాని అందరూ మీకు తిరిగి మంచి చెయ్యలేదు. అందుకే కొన్నిసార్లు మీకు ఒంటరిగా అనిపించవచ్చు. కాని భగవంతుడు చేసిన ప్రతి మంచిని గుర్తుంచుకుంటాడని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఆలస్యం జరిగినా కాని ఫలితం మాత్రం వృధా కాదు. రాబోయే 72 గంటల్లో ఒక ముఖ్యమైన సంకేతం మీకు కనిపిస్తుంది. అది ఒక కల రూపంలో కావచ్చు, ఒక దేవాలయ దర్శనం రూపంలో కావచ్చు, ఒక శుభవార్త రూపంలో కావచ్చు, ఒక అనుకోని అవకాశం రూపంలో కావచ్చు, ఒక పెద్ద సమస్యకు చిన్న పరిష్కారం దొరకటం రూపంలో కావచ్చు. ఆ సంకేతాన్ని గుర్తించడానికి మీ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ వీడియో చూస్తున్న ప్రతి వృశ్చిక రాశి వ్యక్తికి నా హృదయపూర్వక ప్రార్థన: మీ ఇంట్లో ఆనందం పెరగాలి, మీ కుటుంబంలో ఐక్యత పెరగాలి, మీ ఆరోగ్యం బాగుండాలి, మీ పిల్లలు మంచి మార్గంలో నడవాలి, మీ కష్టానికి తగిన ఫలితం రావాలి, మీ మనసులో ఉన్న భయం తొలగిపోవాలి, మీ జీవితంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త వెలుగులు రావాలి. ఇప్పుడు మరొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మీరు వృశ్చిక రాశివారైతే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి. భగవంతుడు ఇచ్చే వరం ఎప్పుడూ మన కష్టాన్ని భర్తీ చెయ్యదు, కాని మన కష్టానికి సరైన దిశను చూపిస్తుంది. ఈ రాబోయే 3 రోజులు మీకొక కొత్త దిశ, కొత్త ఆలోచన, ఒక కొత్త అవకాశం, ఒక కొత్త ధైర్యాన్ని ఇవ్వాలని పరమశివుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వృశ్చిక రాశి వ్యక్తులారా, మీరు సహజంగా ధైర్యవంతులు. అయితే కొన్నిసార్లు అదే ధైర్యం కోపంగా మారుతుంది. కోపం వచ్చిన సమయంలో తీసుకునే ఒక నిర్ణయం ఎన్నో సంవత్సరాల కష్టాన్ని వృధా చేసే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ 72 గంటలు ఒక మాట మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. ఒక నిర్ణయం తీసుకునే ముందు మనసును ప్రశాంతంగా ఉంచండి. మరొక ముఖ్యమైన విషయం, మీ ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తి మీ శ్రేయస్సును కోరుకుంటాడని అనుకోవద్దు. అదే సమయంలో ప్రతి ఒక్కరిని అనుమానించటం కూడా సరైంది కాదు. అందుకే వివేకంతో వ్యవహరించండి. మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ నిర్ణయాలను అవసరమైన వారితో మాత్రమే పంచుకోండి. కిటికీ తలుపులు మూసుకోండి అనే మాట వెనక ఉన్న ఆధ్యాత్మిక సందేశం కూడా ఇదే. మీరు ఎప్పటినుండో ఒక కోరికను మనసులో పెట్టుకొని ఉంటే ఈ 3 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పరమశివుణ్ణి కాని లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించి నిశ్శబ్దంగా ఆ కోరిక నెరవేరాలని ప్రార్థించండి. ప్రార్థనతో పాటు మీ ప్రయత్నాన్ని కూడా కొనసాగించండి. భక్తి మరియు కృషి కలిసి నడిచినప్పుడు మనిషికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశివారు, మీ జీవితంలోకి రాబోయే ఆశీర్వాదం ఎలా వస్తుందో ఎవరూ ముందుగానే చెప్పలేరు. అది ఒక మంచి ఉద్యోగం రూపంలో రావచ్చు, ఒక ఆగిపోయిన పని పూర్తి కావటం రూపంలో రావచ్చు, ఒక మంచి స్నేహితుడు, ఒక శుభవార్త, ఒక కొత్త అవకాశం లేదా కుటుంబంలో ఆనందాన్ని తీసుకువచ్చే సంఘటన రూపంలో రావచ్చు. అందుకే ప్రతిరోజును కృతజ్ఞతతో ప్రారంభించండి. ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి: భగవంతుడు ఇచ్చే గొప్ప వరం ధైర్యం. ధైర్యం ఉన్నచోట ఆశ ఉంటుంది, ఆశ ఉన్నచోట ప్రయత్నం ఉంటుంది, ప్రయత్నం ఉన్నచోట విజయం సాధించే అవకాశం పెరుగుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి వృశ్చిక రాశివారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలి, మీ కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలి, మీ కష్టానికి తగిన గౌరవం రావాలి. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త త్వరలో మీ జీవితాన్ని ఆనందంతో నింపాలని పరమశివుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. చివరిగా, విశ్వాసం మీకు బలాన్నివ్వాలి, భక్తి మీకు ప్రశాంతతను ఇవ్వాలి,
కృషి మీకు విజయాన్ని అందించాలి. పరమశివుడి కరుణ మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఓం నమఃశివాయ. హరహర మహాదేవ. శుభం భూయాత్.